వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం టీడీపీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలేయ యాదవ్ గారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఏపీలో తర్వాత టీఎస్లో ఈవెన్ టీడీపీ అనగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూయే ప్రజెంట్. సో దాని గురించి మీరు ఏమంటారు? అది నిజంగా ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఇప్పుడు బయటకు వచ్చాయా, లేదా ఇది కక్ష సాధింపు చర్య? మీరేమంటారు దాని గురించి? అది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు అరెస్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమంగా దాడులు, దౌర్జన్యాలు చేసుకుంటూ అనేక కేసుల్లో మరి ఇరికించి మరి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు చూస్తున్నాం. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మధ్యకాలంలో అటు ఉంగనూరులో కానీ, తర్వాత నంద్యాల సభ సందర్భం కానీ దాడులు చేస్తే, రాళ్ళు వేస్తే కూడా జెడ్+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసిన సందర్భంలో వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు దెబ్బలు తాకిన సందర్భం కూడా చూసినాం. ఇలాంటి సందర్భం అవుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతున్న సందర్భంలో ఈ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆపాలే, ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఈరోజు అక్రమంగా కేసు పెట్టినట్టుగా స్పష్టంగా అవుపడుతుంది. యాక్చువల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇలాంటివి చెప్తున్నారు తప్ప అవినీతి జరిగింది అని ఎందుకు ఆరోపించట్లేదంటారు? ఈరోజు మనం దానికి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు కూడా చెప్పారు, స్పష్టంగా లైవ్లో కూడా చెప్పినారు వాళ్ళు. ఆ సంస్థలో ఎవ్వరు కూడా నయా పైసా మేము ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా మేము ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు, మేమే స్వయంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కొనుగోలు చేసినాం, నిర్మాణాలు చేసినాం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం పెద్ద ఎత్తున దాని పరికరాలు కొనుగోలు చేసినాం, ల్యాబ్లు ఏర్పాటు చేసినాం, దానికి సంబంధించిన బిల్స్ కూడా టోటల్గా వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి స్పష్టంగా వాళ్ళే, ఎవరైతే సంస్థ వాళ్ళు ఉన్నారో వాళ్ళే మరి గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్న సందర్భంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా గుజరాత్లో కానీ, కర్ణాటకలో కానీ ఈ రకంగా చేసినాం. ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే మమ్మల్ని మెచ్చుకుంటారని చెప్తే ఇలాంటి దురుద్దేశంతో కూడగట్టినటువంటి కేసులు బనాయించడం చాలా దుర్మార్గం అని కూడా వాళ్ళు కూడా స్వయంగా వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం కోసమే వైసీపీ ప్రభుత్వం జగన్ చేసినట్టు స్పష్టంగా అవుపడుతుంది. అంటే త్వరలో ఎలక్షన్స్ రానున్న సమయంలో ఈ అరెస్ట్ వల్ల టీఎస్కి కానీ ఏపీకి కానీ ఏదైనా అడ్డంకి అవుతుంది అంటారా టీడీపీ రావడానికి? చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కోసం చాలా రోజుల నుంచి చాలా రకాల ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా విఫలమైనారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ మీరు పెట్టేటువంటి చర్యలకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతాం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి కవ్వింపు చర్యలకు, ఇలాంటి ఊగదంపుడు పనులకు తెలుగుదేశం పార్టీ కానీ, నాయకులు కానీ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గుండె నుబ్రంతో బ్రహ్మాండంగా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు కూడా వారు ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నట్టు కూడా మన మేడం భువనేశ్వర్ గారు కూడా చెప్పినారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందనే ఒకటువంటి ఉద్దేశంతో దాన్ని తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక జగను దాదాపు 43,000 కోట్ల కుంభకోణంలో కూరుకుపోయినట్టు జగను 23 కేసుల్లో 18 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై తిరుగుతూ అతను పూర్తిగా అవినీతి బురదల్లో కూరుకుపోయినటువంటి జగను కొంతైనా చంద్రబాబు నాయుడు గారికి అంటించి కొంత ఆనందపడదామని చూస్తున్నాను. ఇది ప్రజలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరు కూడా అది యావత్తు మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా బాధపడుతున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే నీతి నిజాయితీకు నిలువెత్తు సాక్ష్యం. అలాంటి నాయకుడిని మరి ఆ రకంగా చేస్తే ఎవరు కూడా సహించరానిది. ఖచ్చితంగా ఇంతకింతకు రెండింతల మరి జగన్ మరి ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు మీరందరూ ఇక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాం. హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఐఎస్బి కానీ, ఇట్లా చాలా రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఐటీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మన
ఐఎస్బికి సంబంధించిన విద్యార్థులు వచ్చి చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్లో ఆయన వల్ల లబ్ధి పొందిన విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళు ఉన్న విషయాలు చెప్తా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ పార్టీ పక్షాన వారు ఎప్పుడైతే అరెస్ట్ అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాలలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధ చేయడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఆ తర్వాత రెండో రోజున మళ్ళీ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడని చెప్పి వారికి వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్ష చేపట్టడం, ఆ తర్వాత హైదరాబాద్లో స్టేట్ ఆఫీస్లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం, ఇట్లా నిరంతరంగా మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను కూడా అండగా ఉండడం కోసం చాలా కార్యక్రమాలు చేస్తారు. వారు విడుదలయ్యేంత వరకు తెలంగాణ ప్రాంతంలో కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి ఆదేశం మేరకు నిరసన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా గాంధీ విగ్రహాల వద్ద తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మన నిరసనగా మౌన దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ముందుగా దాన్ని చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నంత హడావుడి టీడీపీ ఈసారి చెయ్యట్లేదు. సో ఎందుకు, అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు ఇక్కడ? సరే, తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనేది పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ చూస్తే ఎవరున్నారు, బీజేపీ చూస్తే ఎవరున్నారు, టీఆర్ఎస్ చూస్తే ఎవరున్నారు, మిగతా ఏ పార్టీలో చూసినా ఆ పెత్తందారులు, దొరలు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీట్లో కూర్చున్నారు. మా పార్టీ మాత్రం కాసాని జ్ఞానేశ్వర్, ఒక ముద్దుబిడ్డ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఇది పేద వర్గాలకు వేదిక. ఈ టికెట్ల పంపిణీలో కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా మరి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్న సంఘటన చూసినాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పినాడు, ఖచ్చితంగా పేద వర్గాలకు దామాషా ప్రకారంగా బీసీలకు మరి అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తామని వారు చెప్పినారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ప్రజలందరితో కూడా మమేకమై కార్యక్రమాలు కొనసాగుతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియదు. ఈసారి ఇప్పుడు అన్ని పార్టీలు అయితే అప్లికేషన్లు ఇవ్వడం, టికెట్లు ఇవంతా హడావుడి కనబడుతుంది. బట్ టీడీపీలో అయితే ఏమీ మొదలవ్వలేదు. ఎప్పుడు మొదలవుతుంది సార్? అట్లా లేదు. ఈ మధ్య కాలంలోనే ఒక 15-20 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పోటీ చేసే వారితోని సారు మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో భవిష్యత్తులో మనం అనుసరించాల్సినటువంటి విధానాల మీద తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వ్యవహరించాలనేది కూడా మాకు నిర్దేశనం చేయడం జరిగింది వారు. ఆ సందర్భంగా కూడా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వారు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళే కూర్చున్నారు. దాదాపు ఒక దిశగా మరి పోటీ చేసే వాళ్ళ అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి మరి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అది ప్రక్రియ సాగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది రావడంతో కొంత వెనకంజు చేసినప్పుడు కూడా అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి అది కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? లోకేష్ గారి యొక్క పాదయాత్రతోనే కదా వాళ్ళ గుబులు పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. లోకేష్ గారు ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసిండో మరి కరుడుగట్టినటువంటి రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీకి పెట్టనుకోటగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా మరి వారి యొక్క కోటను బద్దలు కొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం అందించినటువంటి పాదయాత్ర లోకేష్ యువగలం పాదయాత్ర. కాబట్టి లోకేష్ గారి భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు. ఖచ్చితంగా వారు మా పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భవిష్యత్తు నాయకుడు వారు. ఖచ్చితంగా వారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి విజయాలు సాధిస్తుంది. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్న తరుణంలోనే ఇలాంటి చర్యలకు వైసీపీ పాల్పడడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అంటే అధికార ప్రతినిధి, తర్వాత గంటా సుబ్బారావు గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇవన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కోలేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఒక అవినీతి అక్రమాల విరుక్కుపోయినటువంటి బురదలో ఉన్న జగన్ కొంతనైనా వాళ్ళకి కొంత అంటించి ఆనందపడాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. అది తాత్కాలికమే. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో జగన్ని పాతాళంలోకి తొక్కడం ఖాయం. చివరిగా చెప్పండి, అంటే చాలా సంవత్సరాలు, కొన్నేళ్లుగా సైకిల్ దూసుకుని వెళ్ళిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఎందుకు స్లో అయ్యిందంటారు? రీజన్స్ ఏంటి? ఎక్కడ స్లో ఏం కదా, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఇప్పుడు అధికారంలోకి వస్తుందని కదా వాళ్ళు ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టేది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా 20 పైగా లోక్సభ స్థానాలు వస్తాయని, దాదాపు ఆ 175 స్థానాల్లో 130 స్థానాలు గెలుస్తుందని కూడా. అంటే తెలంగాణలో మళ్ళీ సైకిల్ వచ్చే ఛాన్సులు ఉన్నాయంటారా? కంపల్సరీ. అది ఈ ప్రాంత ప్రజలకు గత్యంతరం లేని పరిస్థితి ఉన్నది.
ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పటేల్ పట్టువార వ్యవస్థ రద్దు చేసి మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి పేదోళ్లకు ఒక జెండా అండగా ఉన్నటువంటి జెండా ఈ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ పార్టీ కొంత వెనుకబడి పోయిందనే ఒక సందేశం వచ్చేవరకల్లా ఆ వర్గాలన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ వర్గాలకు వేదికైనటువంటి ఈ పార్టీని కాపాడుకునే బాధ్యత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేద వర్గాల అందరి మీద ఉంది. వాళ్ళ బాధ్యత అది. అంతే అనివార్యమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతున్నాం. అంటే ఇప్పుడు లాస్ట్‌గా చెప్పండి సార్. అంటే టీడీపీ ఉందా? లేదా? అని కూడా అనుమానాలు వస్తున్నాయి ప్రజల్లో. అంత అంటే వెనక్కి ఉంది అన్నట్టు అయిపోయింది తెలంగాణలో. సో, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు టీడీపీ తరపు నుంచి? అదంతా కుట్ర, కొన్ని వర్గాల కుట్ర. కొంతమంది తెలుగుదేశం పార్టీ ఉంటే మాకు మనుగడ లేదనే ఉద్దేశంతో చాలా రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసినారు. అయినప్పుడు కూడా పేద ప్రజల గుండెల్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సూర్య చంద్రులంత వరకు మర్చిపోరు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉన్న ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కొంత నాయకత్వం లోపం ఉన్న సందర్భంలో ఇప్పుడు ఆ నాయకత్వం కూడా బ్రహ్మాండంగా ఉంది. అందరూ పనిచేస్తాను. రాబోయేటువంటి రోజులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే బలమైనటువంటి క్యాడర్ని తయారు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి లీడర్లందరూ కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే. కాబట్టి అట్లాంటి నాయకత్వాన్ని మళ్ళీ తయారు చేసుకొని ముందుకు పోవడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వెల్లడిస్తాం. ఈసారి ఏపీలో కూడా తెలంగాణ వస్తుంది అంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల ఏదన్నా వెనకంజు వెయ్యొచ్చు అని ఏమైనా చిన్న అనుమానం ఉందా? లాస్ట్‌గా ఎండ్ చేద్దాం మనం ఈ ప్రశ్నతో. సమస్య లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. దాంట్లో ఎలాంటి అది లేదు. అక్కడ ఇప్పటికే 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిర్రు. జగన్ వచ్చిన తర్వాత అన్ని కూల్చడం, పేల్చడం, మొత్తం అనేక ఆగడాలు, దౌర్జన్యాలకు పాల్పడంతో ఆ రాష్ట్రం మొత్తం దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ప్రజలతోని, ఆ రాష్ట్రంతో కానీ ఈ రాష్ట్రంతో అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం, ఆ రాష్ట్రానికి అవసరం. వారి యొక్క పని, వారి యొక్క సమర్థత, వారి నాయకత్వం అందరికీ అవసరం. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం. ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి అయితేనే ఆ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి ఉంది. లేకపోతే అది రావణ కాష్టంలో ఆగబెట్టే పరిస్థితి ఉంది. ఆ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అందుకు మన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. మన పంచాయతీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 100% ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా పుంజుకోవడం ఖాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.